ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మంచినీళ్లకు మించినవి లేవు. వేసవిలోనే కాదు, ప్రతి కాలంలోనూ మంచినీళ్లు ఎందుకు అధికంగా తాగాలో తెలుసుకుందాం. కాస్త ఎండలో తిరిగి వస్తే చాలు, నోరంతా ఎండిపోతుంది. దాహంతో ఉన్న మనకు చల్లని నీళ్లు ఇస్తే చాలు, స్వర్గంలో తేలియాడినట్లు ఉంటుంది. ఇలా ఎండలో బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన వారికి గ్లాసుడు నీళ్లు ఎంత హాయిని కలిగిస్తాయో కదా. అలాగే మనం కూరతో అన్నం తినేటప్పుడు కానీ, పచ్చడితో తినేటప్పుడు కానీ కాస్త కారం ఎక్కువైతే వెంటనే అమ్మ ఓ గ్లాసు నీళ్లు తీసుకువచ్చి నీళ్లు తాగు అంటుంది. ఇంకా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించినా వెంటనే కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వండి అంటారు. ఒంట్లో నలతగా ఉండి డాక్టర్కు వెళితే మందులు రాసిస్తూ బాగా నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి అని సలహా ఇస్తారు. ఇలా మన జీవితంలో ప్రధాన భాగమైన నీటిని ఇంకాస్త ఎక్కువగా తాగే సమయం వచ్చేసింది. వేసవి వచ్చేసింది. అందుకే దాహంతో సంబంధం లేకుండా అందరం ఎక్కువ నీళ్లు తాగడానికి సిద్ధపడిపోదాం. ఓ మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే వెలుతురు, ఎండ, ఎరువు సమృద్ధిగా అందేటట్లు చూడాలి. దాంతోపాటు వేలకు నీళ్లు పెట్టడం మరింత అవసరం. మనము అంతే. ఆరోగ్యంగానే కాక ఆనందంగా ఉండాలన్నా, యాక్టివ్గా ఉండాలన్నా తగినన్ని మంచినీళ్లు తాగడం చాలా అవసరం. మిగిలిన కాలాలతో పోలిస్తే ఎండలు నిప్పులు చెరిగే సమయంలో దాహం వేసినా వేయకపోయినా రోజంతా అప్పుడప్పుడు కసిన్ని మంచినీళ్లు తాగవలసిందే. అతివేడి ఎండల నుంచి మనల్ని కాపాడేవి ఆ నీళ్లే. నీళ్లు సరిగా తాగకపోతే అనేక ఆరోగ్య సమస్యల్ని కోరి తెచ్చుకున్నట్లే. తరగని పనులతో క్షణం తీరిక లేదు, తినడానికి సమయం ఉండట్లేదని చెబుతారు కొందరు. అయితే ఎంత బిజీగా ఉన్నా ఆహారం మాట అటుంచి సరిగ్గా నీళ్లు తాగకపోతే ఆరోగ్య సమస్యలు వెంటనే దాడి చేస్తాయి. నీళ్లు సరిగా తాగకపోతే డీహైడ్రేషన్ బారిన మాత్రమే పడతామనుకుంటే పొరపాటు. నీళ్లు సరిపడా అందనప్పుడు ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ తప్పుతాయి. దాంతో శరీరంలోకి శక్తి కూడా సన్నగిల్లి తరచూ అలసటగా అనిపించి దేని మీద ఏకాగ్రత కుదరదు. తరచూ తలనొప్పి, చిరాకు, చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం, నిస్సత్తువ, ఉద్వేగాలపైన నియంత్రణ లేకపోవడం, గందరగోళం, కంగారు, ఒత్తిడి, వీటన్నిటి ఫలితంగా కోపం, ఇవన్నీ నీళ్లు సరిగా తీసుకోవట్లేదని శరీరం మనకు అందించే సంకేతాలే. చాలినన్ని నీళ్లు తాగకపోతే చర్మంలోని కొలాజిన్ పైన ప్రభావం పడుతుంది. దాంతో చర్మంలో తేమ తగ్గి పొడిబారుతుంది. వార్ధక్యపు ఛాయలు వస్తాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు నీళ్లు సరిగ్గా తాగని పక్షంలో రక్తం చిక్కబడి బ్రెయిన్ లేదా హార్ట్ స్ట్రోక్ రావచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, జుట్టు ఎండుగడ్డిలా మారడం, ఇవన్నీ నెమ్మదిగా మొదలవుతాయి. నీళ్లు సరిగ్గా తాగకపోతే నష్టాలు ఇలా ఉంటే మరి తాగితేనో లాభాలు కూడా చాలా ఉన్నాయండి. మన శరీరంలో 50 నుంచి 75% వరకు నీరే ఉంటుంది. అయినా కూడా శరీరానికి సరిపడినంత నీళ్లు తాగడం ముఖ్యం. దానివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. ఎలాగంటే మనం ఆహార రూపంలో తీసుకునే చాలా పదార్థాలలో వాటర్ సాల్యుబుల్ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంటే అవి నీటిలో కరిగిపోయే పోషకాలన్నమాట. సరిపడా నీళ్లు తీసుకోవడం వల్ల అవి శరీరానికి సమృద్ధిగా అందుతాయి. శరీరానికి సరిపడా నీరు అందించడం వల్ల కీళ్ళ నొప్పులు త్వరగా రావు. నీళ్లు శరీరంలోని టిష్యూలను, వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఒళ్ళు నొప్పుల బారిన పడకుండా చేస్తాయి. మనలో పేరుకున్న వ్యర్థాలు లేదా ఫ్రీ రాడికల్స్ను బయటకు పోయేలా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. అధిక రక్తపోటు సమస్య నియంత్రణలో ఉంటుంది. మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. జుట్టు, చర్మం, గోళ్ళు ఆరోగ్యంగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలో తరచూ తేడాలుండవు. ఇలా చెప్పుకుంటూ పోతే మంచినీళ్లతో ఎన్నెన్నో లాభాలు. ఇదంతా బానే ఉంది, కానీ
అస్తమాను నీళ్లు తాగాలంటే కష్టమే కదండి అనుకుంటే అప్పుడు మనం నీళ్లలో కాసిన్ని పుదీనా ఆకులు కానీ కీరాదోస ముక్కలు కానీ నిమ్మకాయను కానీ వేసుకొని తరచూ తాగితే రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యమును. అలాగే నీళ్లకు బదులుగా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగవచ్చు. పుచ్చకాయ, కీర, తర్బూజా, ద్రాక్ష, కమలాఫలం వంటివి తీసుకున్నా నీటి శాతం కావలసినంత అందుతుంది. సాధారణంగా మనం రోజుకు 8 నుంచి 10 గ్లాసులు లేకుంటే 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలని చెబుతారు వైద్యులు. అయితే ఈ సూత్రం అందరికీ వర్తించదు. అతిగా వ్యాయామాలు చేసేవారికి చెమట ద్వారా నీరు బయటకు పోతుంది. కాబట్టి వాళ్ళు కాస్త ఎక్కువగానే నీళ్లు తీసుకోవాలి. వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి చెమటతో తడిసి ముద్దయ్యే ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కువ నీటినే తాగాలి. అలాగే జ్వరం, వాంతులు, విరోచనాలు ఏర్పడినప్పుడు గర్భిణులు, పాలిచ్చే తల్లులు నీళ్లు, ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి. మిగిలిన వాళ్ళు శరీర అవసరాలకు అనుగుణంగా తాగాలి. ఎలాగంటే దాహంతో సంబంధం లేకుండా రోజంతా నీళ్లు తాగుతూనే ఉండాలన్నమాట. నిద్ర లేవగానే ఓ గ్లాసు వేడి నీళ్లు, తరువాత ప్రతి 2 గంటలకోసారి భోజనం చేసే ముందు కసిన్ని నీళ్లు తాగితే మంచిదే. అయితే ఈ రోజుల్లో నీళ్లు సరిగా తాగని వారి కోసం రిమైండ్ చేసే పరికరాలు, యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో వాటర్ రిమైండర్, హైడ్రో కోచ్, మై వాటర్ వంటి యాప్లు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ల సీసాలు స్మార్ట్గా మారిపోయి గంట లేదా 2 గంటలకు ఒకసారి నీళ్లు తాగమంటూ గుర్తు చేసేలా ఉన్నాయి. స్మార్ట్ హైడ్రేషన్ వాటర్ బాటిల్ అటాచ్మెంట్ అందులో ఒకటి. ఏ సీసాలోనైనా పట్టే ఈ చిన్న పరికరం గంటకొకసారి వెలుగుతూ నీళ్లు తాగమని మనకు సంకేతాలు పంపుతుంది. ఇక ఆటల్లో పడి నీళ్లు తాగని పిల్లల కోసం ఇంటరాక్టివ్ వాటర్ బాటిల్, జిగ్సా తరహాలో బొమ్మను పేర్చేవి, చిన్న చిన్న లెక్కలు నేర్పేవి, ఇలా బోలెడన్ని రకాలు వచ్చేశాయి. అందుకే మనం నీళ్లే కదా అని తేలిగ్గా తీసుకోకుండా సరిపడా నీరు త్రాగడంపై తప్పక దృష్టి సారించాలి. ఈరోజు మనం మంచినీళ్ళు ఎందుకు తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నీళ్లను సరిగా తీసుకోకపోతే కలిగే నష్టాలు తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.